తెలంగాణలోనే మొట్టమొదటి పామ్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని నర్మేటలో ఏర్పాటు చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తాను మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై పెట్టానని గుర్తు చేసుకున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నారని అన్నారు. మంత్రి రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని అన్నారు. మెదక్ జిల్లా నుంగనూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. ఫ్యాక్టరీలో వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ తయారీ చేస్తారని పేర్కొన్నారు. నర్మేటలో ఆయిల్ ఫామ్ ధర ఎంత నిర్ణయిస్తే దేశంలో అంతటా అదే ధర ఉండనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది. సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని. నా దగ్గర 30-40 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు. 10-15 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం.